నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మోందా తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల ప్రాణాలు, ఆస్తులు సురక్షితంగా ఉండేలా ప్రతి స్థాయిలో ముందస్తు చర్యలు తీసుకోవాలని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో రాబోయే విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైందని ఆయన తెలిపారు. మన ఆటలు పోతుంది. కార్యాలయంలో గురిగారు సైట్ వెళ్ళుకున్నాను. మా వెహికల్ వెనకాలేదు. ఖాళీ అసలు లెఫ్ట్ ఏం చేసుకోవచ్చు. మారింది, గాలి మారింది, చెట్లు అంటే ఇప్పుడు మన మొబడేర్పాడు యాదవులు ఫ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్నారు. వాళ్ళు తరలించారు. మొబడేర్పాడు ఫ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్న వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారు. అలాంటి కొంచెం ప్లేసెస్ మనం ప్రాబ్లమెటిక్ మన షెల్టర్ జోన్ లోకి రాకపోయినా వాళ్ళు సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళిపోవాలి. అది మాత్రం ఆశ్చర్యం మనం. ఫుడ్ అరేంజ్మెంట్ లో ఇప్పుడు ఇంకొక చిన్న విషయం ఇందాక చెప్పడం మర్చాను నేను. ఇప్పుడు మనకి ఇక్కడ పొడగట్లపల్లి చౌల్ట్రీ ఉంది, మన దేవాదాయ ధర్మదాయ. అలాగే వాడపల్లి చౌల్ట్రీ ఉంది, పలివిల చౌల్ట్రీ ఉంది, వాడపాలు చౌల్ట్రీ ఉంది, రాలి చౌల్ట్రీ ఉంది, వాడపల్లి దేవస్థానం ఉంది, చింతలూరు నూకాంబిక అమ్మవారి దేవస్థానం ఉంది. ఇలా కొన్ని చాలా దేవాలయాల్లో కూడా మనకి అవకాశం ఉంది. కిచెన్ పర్పస్ అంటే అన్ని రెడీగా ఉంటాయి. అవసరమైతే రెడీగా ఉంటాయి. వాళ్ళతో కూడా మాట్లాడుకుని కొంచెం మనకి ఏదైనా కావాలనుకుంటే ఒకవేళ దాతలు సహకరిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ సత్యసాయి వారు చేశారు, సాయంత్రం ఏమో కాశీ విశాలక్ష్మి వారు సంస్థ వారు చేస్తున్నారు అన్నారు. సహకరించే వారు సహకరిస్తారు. ఏది లేకపోయినా మన పని మనం చేయాలి. దానికి బాధ్యతని వహిస్తాను. మీకు ఏ విధంగా లోటు లేకుండా మాత్రం అందరికీ కూడా ఆహారం అందివ్వడంలో ఏర్పాట్లు చేయడంలో మాత్రం వెనుకంజ వేయొద్దాను. ఇవన్నీ కూడా ఈ సంస్థలో మనం ఉపయోగించదు. వాళ్ళందరూ కూడా నేను మాట్లాడి చెప్తాను. ఇప్పుడు వాడపల్లి దేవస్థానం చాలా మంచి అవసరం అయితే ఇప్పుడు మన పొడగట్లపల్లిలో హరిరామ హరికృష్ణ అన్న క్యాంటీన్ సప్లై చేసే వారితో కూడా ఉంది. అదే అన్నదాన చెప్పాను, జానకమ్మ అన్నదాన సత్రం. వాళ్ళు హరిరామ హరికృష్ణ ఇస్కాన్ వాళ్ళతో కూడా అక్కడ మంచి సెంట్రల్ ఎడ్యుకేషన్ ఉంది. అవసరం అయితే కొన్ని వేల మంది కొంటూ పెడతారు. ఇది కొంచెం మనం కాంటాక్ట్ చేయండి, అవసరం టచ్ లో పెట్టండి. అంత నెసిటీ మనకు ఉండకపోవచ్చు, కానీ ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా కీలకం. అదే ప్రభుత్వం చేస్తుంది. అందులో మనందరం భాగస్వాములు. ఎవరు కూడా అలసత్వం వహించడానికి వీల్లేదు. ఏ అధికారులు కూడా ఎక్కడ ఈ యొక్క చర్యలు తీసుకోవడంలో అలసత్వం వద్దనేది క్లియర్గా చెప్పండి. మీరే స్పెషల్ ఆఫీసర్ మండలానికి ఒకసారి నోటీస్ చేయండి. 22,000 కుటుంబాలు సార్ మనకి. దాంట్లో 141 గుడిసెల్లో ఉన్న వాళ్ళందరికీ కంటిన్యూగా ఫాలో అప్ చేసి వాళ్ళని సేఫ్ ప్లేసెస్ కి తీసుకెళ్తున్నాం సార్. అదే మెయిన్. 13 జేసీబీలు పెట్టుకున్నాం సార్. 3 ఏమో ఈ కోసే సామిస్టులు పెట్టుకున్నాం. తర్వాత ట్రాక్టర్లు 14 పెట్టుకున్నారు సార్. శానిటేషన్ మెటీరియల్ అంతా కూడా చెప్పారు. నిన్న నేను కాన్ఫరెన్స్ పెట్టాను. మీ అందరూ మీరు మాట్లాడారు కదా, నిన్న మీరు మాట్లాడారు కాన్ఫరెన్స్ లో. మన వాళ్ళు చెప్పారు బాగానే ఉంది, అంతా ప్రికాషన్స్ అన్ని మనకు బాగున్నాయి. ప్రధానంగా 42 సెంటర్లు పెట్టారు ఈ మండలంలో. ఈ 42 రిలీఫ్ సెంటర్లో కానీ మనకి వచ్చి వాళ్ళు ఏమో ఎవరికాళ్ళు వాళ్ళ సొంత ఇళ్ళకి వాళ్ళ బంధువుల వర్గాలకి వెళ్ళిపోతున్నారు. ఉన్న పర్లో ఉన్న మట్టుకి అక్కడే, లేకపోతే మట్టుకి మనకి ఇక్కడ టెంపుల్స్ కానీ, చౌల్ట్రీస్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసులు కానీ
ఇవన్నీ కూడా మనకి ఎవరికి ఏది ఉపయోగించుకుంటానని సిద్ధంగా ఉంచమని. కళ్యాణ మండపాలు, ప్రైవేట్ కళ్యాణ మండపం ఏదైనా సరే ఏది అవసరం ఉన్నా ఇల్లు అందులో ఉండమనండి. ఎక్కడికైనా ఇబ్బంది వస్తుంది, నీరు నిలబడిపోతుంది, కొన్ని వాళ్ళకి ఇల్లు బాగుండొచ్చు, కొన్ని నీరు నిలబడిపోయి ఉండొచ్చు. అలాంటి ఇబ్బంది ఉన్నా కానీ దగ్గరలో ఏది ఉంటే దాంట్లోకి వెళ్ళిపోవాలి. తాళాలు వేసారు అదేది ఏమక్కర్లేదు. ఈ ప్రైవేట్ స్కూల్స్ వాటికి కూడా తాళాలు అవి కూడా వేయొద్దు అని చెప్పండి. అవసరమైతే వాడుకోవడాన్ని స్కూల్స్ కూడా డైరెక్ట్ ఇవ్వండి, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఏదైనా సరే కేర్ తీసుకోమనండి. మళ్ళీ ఎంచుకోండి, ప్లేట్ ఆగదేమని మళ్ళీ 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 రండి. ఇక మరి ఇక్కడ అయ్యే వరకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని పురమాయిస్తారు. అందరూ మాత్రం వర్షం తగ్గి గాలు తగ్గే వరకు మళ్ళీ కావాల్సిన మళ్ళీ వచ్చేయించుకోండి. ఏం కావాల్సిన అంటే ప్లేట్ లో కొంచెం ఇది గట్టిగా ఉండదు కదా కొంచెం అని.